హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ సాంబార్. నాకైతే వేడివేడి అన్నంలోకి సాంబార్ ఉంటే చాలండి. సాంబార్ అనేది ఎవరికైనా నాకు తెలిసినంత వరకు ఒక ఎమోషన్. ఇడ్లీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా ఇట్టే ఇమిడిపోయే సాంబార్ మనకి ఎంతో టేస్టీగా రకరకాలుగా ప్రిపేర్ చేస్తాం కదా. నా స్టైల్లో ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది అండ్ మంచి రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ఒక కుక్కర్లో 1 గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకుని బాగా ఒకసారి వాష్ చేసేసి ఉడకపెట్టేయాలండి. సాంబార్లో వెల్లుల్లిపాయ వేయడం అనేది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ ఈ స్టైల్లో సాంబార్లో వెల్లుల్లిపాయ ఉంటేనే రుచిగా ఉంటుందండి. అండ్ వెల్లుల్లిపాయ లేకుండా కూడా నేను తొందరలోనే ఒక సాంబార్ రెసిపీని పోస్ట్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ దాకా మనం ఉడికించుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారి పెట్టిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లార్చుకుని తర్వాత బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అదే కుక్కర్లో మనం ముక్కల్ని ఉడకబెట్టుకుందాము. ముక్కలు డైరెక్ట్గా ఉడకబెట్టేయకుండా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఆయిల్లో ఆవాలు చిటపట్లాడించి 2 ఎండుమిరపకాయలు అండ్ ఒక 4 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసి వేసుకుని వెల్లుల్లి రెబ్బ కంపల్సరీగా వేగేదాకా వేగించుకోవాలండి. ఆరెంజ్ కలర్లోకి వచ్చేదాకా. పచ్చిగా ఉన్నప్పుడు ముక్కలు వేయకూడదు. వెల్లుల్లి రెబ్బ వేగిన తర్వాత మాత్రమే మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ, బెండకాయ, పచ్చిమిర్చి ఇలా మనం ఏ ముక్కలనైతే మనం ఇందులో వేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని ఇందులో వేసేసుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి లిడ్ పెట్టి వీటిని కూడా ఒక 2 విజిల్స్ దాకా ఉడికించుకోవాలండి. నాకు తెలిసినంత వరకు సాంబార్లో వంకాయ ఉంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ బెండకాయ కూడా చాలా బాగుంటుందండి. వంకాయ మాత్రం స్కిప్ చేయకుండా మనం వేసుకుంటే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ముక్కలు కూడా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ లోపల మనకి పప్పు చల్లారిపోయి ఉంటుంది కదండి, మిక్సర్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మన రుచికి తగ్గ చింతపండు పులుసుని ఈ గ్రైండ్ చేసిన పప్పులో వేసేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు, కారం, సాంబార్ పొడి, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార కానీ కొద్దిగా చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోవాలండి. మనకి ఈ స్వీట్ వేయడం వల్ల మిగతా టేస్ట్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా బెల్లం కానీ పంచదార కానీ కంపల్సరీగా మనం వేసుకోవాలి. అండ్ సాంబార్ పొడి అయితే నేను ఎంటీఆర్ యూజ్ చేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా సరే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని ఇందులో వాష్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి ఉడికిపోయిన ముక్కలు వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. పప్పు ఉడికించుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందరగా వాటర్ వేయకుండా ఈ ముక్కలు వేసిన తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని వాటర్ మనం పోసుకోవాలి. ముందరే పోసేసుకుంటే బాగా పలచపడిపోతుందండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పులో వేసుకున్న తర్వాత ముక్కలు పోసే ముందర ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఉండలు లేకుండా మొత్తం ఇందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఫైనల్గా మనం వేడివేడి ముక్కల్ని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ పోసుకుని దీనిని మరిగించుకోవాలండి. ఎంత దాకా అంటే సాంబార్ పైన ఒక తెట్టులాగా ఫామ్ అవుతుంది కదండి, అప్పటిదాకా మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ దాకా మరిగించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది. మరిగిపోయింది అనగా ముందర 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకుని దానిలో ఒక 2-3 మిరియాలని క్రష్ చేసి వేసుకుని ఫైనల్గా ఈ సాంబార్లో నెయ్యితో సహా వేసేసుకుంటే ఆథెంటిక్ సాంబార్ మనకి దేనిలోకైనా సరే ఇడ్లీ, దోశ, ఇంకా పొంగలి, రైస్లోకైతే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనకి ప్రిపేర్ అయిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా పైన తెట్టు ఫామ్ అయింది కదండి, అంతవరకు మనం కంపల్సరీగా మరిగించుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగోదు. సో ఇలా బాగా మరిగిన సాంబార్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.